నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు జత్వాని గారు నార్త్ ఇండియన్ హీరోయిన్, ఆవిడ విషయంలో ఈ వైసీపీ వాళ్ళు నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి వెనకాలండి నడిపించిన నీచమైన కథ అయితే చాలా అసహ్యంగా, వినటానికి చాలా రోత పుట్టించే విధంగా చాలా చండాలంగా నడిచింది ఆ కథ. ఇప్పుడు ఏంటంటే అసలు ఈ కుట్ర వెనకాల జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, ఈ పోలీస్ అధికారులు, వీళ్ళందరూ ఉన్నట్టు పూర్తి పక్క ఆధారాలు ఈరోజు లభ్యమైనవి. అవి ఏంటంటే ఫిబ్రవరి 1వ తారీఖున వీళ్ళందరూ బాంబే వెళ్ళటానికి టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 2న కుక్కల విజయసాగర్ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. అంటే వీళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నాక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఒక 2 గంటలకి వీళ్ళు ఫ్లైట్ ఎక్కి బాంబే వెళ్ళారు ఆవిడ అరెస్ట్ చేసుకురావటానికి. అంటే ఇదంతా ఒక కుట్ర రూపంలో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో కాంతిరాణా టాటా కానీ ఈ పోలీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని ఆ అమ్మాయిని కావాలని తీసుకొచ్చి హింసించారు. దీనికి అంతటికి ముఖ్య కారణం ఆవిడకిను జిందాల్ మీద ఆవిడ పెట్టిన కేసు, జిందాల్ ఆవిడని హింసించిన విధానం, ఇవన్నీ కారణాలు. దీనికి జగన్మోహన్ రెడ్డి జిందాల్కి సహకారం అందించే విధంగా ఈ పోలీస్ అధికారులందరినీ ఉపయోగించాడు అనేది పూర్తి ఆధారాలతో సహా వీళ్ళు కొనుక్కున్న టికెట్లు, విమాన టికెట్లతో సహా దొరికారు. ఈరోజు వీళ్ళందరూ జైలుకి వెళ్ళబోతున్నారు. ప్రభుత్వం వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టబోతుంది, వీళ్ళ ఉద్యోగాలు ఊడతాయి, జైలుకి వెళ్తారని చెప్పి ఈరోజు మీడియా వర్గాల్లో కథనం వినిపిస్తుంది. ఏం చెప్తారు దాన్ని? సార్, ముందుగా ఆంధ్రప్రదేశ్ పోలీసు ఈ విధంగా చేసినందుకు సిగ్గుచేటు సార్, తలదించుకోవాల్సిన పరిస్థితి. ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఎంతో కష్టపడి చదువుకొని ఈ స్థాయికి ఎదిగింటారు సార్ వాళ్ళు. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే 1వ తారీఖు పొద్దున్నే కంప్లైంట్ ఇస్తారు కుక్కల విద్యాసాగర్. ఎప్పుడు 6 నుంచి 7 లోపలే కంప్లైంట్ ఇస్తారు. 8-9కే విమానం బుక్ అయిపోతుంది. అంటే 2 గంటల్లోనే, అంటే దేశంలోనే అతి వేగంగా పోలీసులు స్పందించి విమానం వేసుకొని మరీ చర్యలు స్టార్ట్ చేసినటువంటి కేసు ఇదే సార్. ఇదే. అవును, నిజమా కాదా సార్? నిజమే. 6 నుంచి 7 మధ్య పోలీసులు, అంటే పోలీసు అయితే ఎక్కడైతే కంప్లైంట్ ఇచ్చారో ఎవరు, కుక్కల విద్యాసాగర్, 2 గంటలకి ఫ్లైట్ బుక్ చేసుకుంటారు, మళ్ళీ వెళ్తారు, తీసుకొని వస్తారు, మళ్ళీ కోర్టుకు ఆమెను హాజరుపరచరు, గెస్ట్ హౌస్లో ఉంచుతారు. 13 రోజులు గెస్ట్ హౌస్లో ఉంచి హింసించారు ఆవిడ్ని. గెస్ట్ హౌస్లో ఉంచుతారు. చంద్రబాబు నాయుడు గారే లెక్కలేదు మాకు, ఆయన్నే జైల్లో వేసినాం, నువ్వెంత అని బెదిరిస్తారు. ఇదంతా సాక్షాత్తు ఒక ఐపీఎస్ ఆఫీసర్లు చేశారు అంటే నిజంగా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా ఆఫీసర్లు కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి సార్. ఈరోజు మళ్ళీ పోలీస్ అధికారుల సంఘాలు ఏం చెప్తాయి? గతంలో చంద్రబాబు గారిని ఉద్దేశించి ఏవేవో వ్యాఖ్యలు చేశారు కదా సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇది లెటర్లు రాయడము, కేంద్ర హోంశాఖకు రాయడము విచ్చలవిడిగా చేశారు. మరి ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్లే గూగుల్ టేక్అవుట్ ద్వారా బయటకు వస్తాయి. గూగుల్ టేక్అవుట్ ద్వారా అన్నీ బయటకు వస్తాయి. మనుషులు మోసం చేయొచ్చు సార్, టెక్నాలజీ మోసం చేయదుగా. గూగుల్ టేక్అవుట్ ద్వారా ఐపీఎస్ ఆఫీసర్లు, పిఎస్ఆర్ అంటే సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ సార్, తర్వాత విశాల్ గున్ని, కాంతిరాణా టాటా, మళ్ళీ ఇంతమంది అప్రూవర్లుగా మారిపోతున్నారు సార్, మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారంటే వీళ్ళకి తెలుసు వీళ్ళు ఏదో పెద్ద స్థాయిలో పెద్ద తలకాయల కోసము ఇంత ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగుతున్నారు. 6 గంటల కంప్లైంట్ ఇస్తే 8-9 కల్లా ఫ్లైట్ బుక్ చేసుకోవడము, పోవడము, ఆడ లగ్జరీ హోటల్ బుక్ చేయడము, ఆడ చూసుకోవడము, మళ్ళీ అక్కడ కోర్టులో హాజరుపరచుకోకుండా ఆమె తీసుకొని రావడము, వచ్చిన వాళ్ళు కోర్టుకు హాజరుపరచుకోకుండా గెస్ట్ హౌస్లోంచి మానసికంగా వేధించడము, ఆర్థికంగా వేధించడం, ఆమెకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయడము, వాడనీకోకుండా క్రెడిట్ కార్డులు పనిచేయవు, బ్యాంక్ అకౌంట్లు పనిచేయవు. ఏ విధంగా ఆమెను రిమాండ్కి పంపించేసి కనీసం పీరియడ్స్ టైంలో కూడా నాప్కిన్స్ ఇవ్వలేదు సార్. ఎవరో స్థలాన్ని ఎవరికో ఈవిడ అమ్మినట్టు మళ్ళీ ఒక తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అది మొదటి వర్షన్ సార్. 2వ వర్షను మన సాక్షి ఈశ్వరు చాలా ప్రయత్నం చేశాడు. మన అనేది కూడా వాడకూడదు సార్, కానీ జర్నలిస్ట్ కాబట్టి మీడియా ముఖంగా ఉన్నాడు కాబట్టి సాక్షి ఈశ్వరు వల్లప్పు వాళ్ళ చూడండి బాగా చూడండి బాగా చూడండి అని ఒక స్త్రీ పడిన అవమానాన్ని హేళన చేస్తూ, ఆమె ఆల్రెడీ
బాధను అనుభవిస్తూ ఉంది. అలాంటి స్త్రీని సమాజంలో అగౌరవపరుస్తూ వాళ్ళ అమ్మనో వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లినో వాళ్ళ కూతురో ఇదే విధంగా ఉంటే అదే పొజిషన్లో ఉంటే ఇలా మాట్లాడేవాడు సార్ సాక్షి ఈశ్వర్. సార్ సమస్యల్లో లేనివాడేవాడు భూమి మీద, ప్రతి ఒక్కరూ సమస్యల్లో ఉంటారు. రాజకీయాల్లో వెళ్ళేటువంటి స్త్రీలను ఇలా వ్యక్తిగతంగా మీడియా ముఖంగా నువ్వు చూసావా, ఆమె వలపు వల వేసిందని నువ్వు చూసావా? ఒకవేళ ఆమె అలా వలపు వల వేసింటే అంతటి పారిశ్రామికవేత్తలను వాళ్ళు కేసు పెట్టలేరు సార్ వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో. సెంట్రల్ హోమ్ మినిస్టర్నే కదిలిస్తారు వాళ్ళు. అవును, నిన్ను కదిలేయాలా? ఇవన్నీ సార్ నిజంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సాక్షి ఈశ్వరు ఇలా వ్యాఖ్యానం చేయడం కూడా నేను ఖండిస్తూ ఉన్నాను సార్. మరి అదేవిధంగా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు జత్వాని కేసులో దొంగలు బయటపడ్డారు. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అవబోతూ ఉంది. వీళ్ళను కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో మాట్లాడి మరి హోంశాఖ మంత్రులుగా సార్ ఆయన మరి వాళ్ళకి సంబంధించిన ఉంటుంది కదా సార్ పైన ఐపీఎస్లకు ఐఏఎస్లకు సంబంధించి వాళ్ళకి అటాచ్ చేసి పర్మనెంట్గా డిస్మిస్ చేసేస్తారా, లేకపోతే సస్పెన్షన్ చేస్తారా, లేకపోతే విధుల్లోనే లేకోకుండానే ఇంకా జీవితంలో వాళ్ళు ఐపీఎస్ క్యాడర్కు అనర్హులని ప్రకటిస్తారా, ఏం చేస్తారనేది మనం వేచి చూడాలి సార్. తగిన శిక్షలు అయితే పడాలి వీళ్ళకి ఖచ్చితంగా. వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం కలగాలంటే చెప్పే విధానంలో కూడా ఆప్షన్స్ చెప్పలేదు సార్. సస్పెన్షనా, డిస్మిస్సా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే శిక్ష పడాలనే కదా సార్. ఇలాంటి వ్యక్తులు పోలీసు వ్యవస్థకి కలంకం సార్. మీరు ఏదైతే ఏముంది వన్ టైం సెటిల్మెంటు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏ ఎమ్మెల్యే టికెట్ అనో ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పేసి ఆశించి చేసి ఉంటారు సార్. లేకపోతే ఆ యొక్క పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో ఆయన ఏదన్నా భవిష్యత్తులో వీళ్ళకి ఏదన్నా పూచీకత్తు సమర్పించాలా, ఇవన్నీ లేకపోతే ఈ స్థాయిలో చేయడం అనేది కూడా వాళ్ళకి పెద్ద లెక్క కాదండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర 100 కోట్లు 1000 కోట్లు తినేశారు వీళ్ళు. ఉద్యోగాలు పోయినా వీళ్ళకి ఏం లెక్కలేదు సార్. వీళ్ళకి కఠినమైన శిక్షలు జైళ్ళల్లో పెట్టి శిక్షలు పడాలి. ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని చూసాము, ఆమె ఏమన్నా మారిందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే ఆమె ఏమన్నా మారిందా? ఆమె తీరు, ఆమె మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారికి బొకే ఇద్దామని చెప్పేసి వెళ్తే ఆయన రిజెక్ట్ చేశారు కదా. అవినీతి పరుల నుంచి బొకే తీసుకుంటే మనమే అదే మనకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఆ యొక్క బురద మనకు అంటుకున్నట్టు అని చెప్పేసి ఆయన సున్నితంగా తిరస్కరించారా లేదా? అంటే నేనేమంటున్నానంటే సార్ అంతా భ్రష్టు పెట్టిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఇంకెంత టైం పడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తం అధికారులందరూ అలాగే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో పని చేయకోకుండా కేవలం పార్టీలకే పరిమితం చేయాలన్నది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇది ప్రక్షాళన చేయాలంటే ముందు అధికారుల్లో మార్పు రావాలి. ఎంత ప్రక్షాళన చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళు దారిలోకి వచ్చే పరిస్థితి అయితే కనపడట్లేదు. అది సార్. సో వీళ్ళందరికీ ఖచ్చితంగా అసలు సస్పెన్షన్ చేయటం, ఉద్యోగాల నుంచి తీసేయటం ఇటువంటి వాళ్ళకి ఆనవండి. 100 కోట్లు 1000 కోట్లు తినేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. వీళ్ళు ఉద్యోగాలు వీళ్ళకి జేబు ఖర్చుతో సమానం. ఈరోజు వీళ్ళకి అసలు జైలు శిక్షలు పడాలి, జైళ్ళల్లో పెట్టాలి ఇలాంటి అధికారులందరినీ. సో అదే కోరుకుందామండి, ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి. నమస్కారం. థ్యాంక్ యూ అండి.